తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా భూపాలపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అయితే సోమవారం కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్తో జరిపిన చర్చల్లో ఉదయం వరకు తమకు అనుకూలంగా స్పందన రాకపోవడంతో కొంత నిరాశ మిగిలింది. అయితే మరోసారి జరగబోయే చర్చల్లోనైనా వారికి సానుకూలంగా కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి ప్రకటన వస్తుందో చూడాలి. ఇక దీని గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. సో మొత్తానికి కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ భూపాలపల్లి పట్టణంలో అదేవిధంగా గణపురానికి సంబంధించినటువంటి లారీ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా మరి ఇప్పటికే సమ్మె బాటకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజులుగా వస్తుంది వాళ్ళ సమ్మెకు సంబంధించి. అయితే ఈరోజు లారీ ఓనర్స్ అసోసియేషన్కు అదేవిధంగా మరోవైపు కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కు చర్చలు జరిగాయి. ఏదైతే కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుందో భూపాలపల్లి పట్టణంలో, అదే కార్యాలయంలో లారీ ఓనర్స్కు మధ్య అదేవిధంగా కోల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అసోసియేషన్కి మధ్య చర్చలు అయితే జరిగాయి. కానీ చర్చలు మాత్రం మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికైతే లారీ ఓనర్స్ చెప్తుంది ఏంటంటే దాదాపు మాకు 300 అనేటటువంటి డిమాండ్లు వాళ్ళు వినిపిస్తున్నారు. కనీసం తమకు 300 చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మాత్రం మరి 30 వరకే ఆగింది. తమకు 30 మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చర్చలు మధ్యంతరంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా కొన్ని రోజులుగా సమ్మె చేస్తూ తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. సో మొత్తానికి తమకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వెళ్ళట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఈరోజు కాస్త మరి వాళ్ళకి సంబంధించినటువంటి సమ్మెకు తెర పడుతుందని వాళ్ళంతా కూడా అనుకున్నారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మాత్రం కేవలం 30 రూపాయలు మాత్రమే ఇస్తామనడంతో మరి ఆ చర్చలని మధ్యలో ఆపివేసి వాళ్ళు మరి నిరాశతో వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే ఇక్కడ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ చెప్తుంది ఏంటంటే ఇక్కడికి సంబంధించి భూపాలపల్లి ఏరియాకి సంబంధించి అసలు కోల్కు సంబంధించి డిమాండ్ లేదు, పరిశ్రమలు కూడా రావడానికి మొగ్గు చూపడం లేదు, అది పెంచడం తగ్గించడం అనేది మా చేతిలో లేదు, కేవలం కంపెనీలకు సంబంధించి తాము ఒక ఏజెంట్లుగా మాత్రమే ఉంటాము. మరి అదంతా కూడా కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారం, పెంచడం అనేది కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఈ విషయంలో తాము కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మరోవైపు కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అయితే మరి వాళ్ళకి గలం వినిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జీలు లేవు, మాకు సంబంధించినటువంటి ఖర్చులు కూడా వెళ్ళట్లేదు, డీజిల్ ఖర్చులు కూడా పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా మరి 300 అయినా పెంచాలి అనేటటువంటి డిమాండ్ను మరోవైపు లారీ ఓనర్స్ అసోసియేషన్ అయితే వినిపిస్తున్నటువంటి తరుణంలో సో మొత్తానికైతే ఇక్కడ ఇరువురికి ఇక్కడ సఖ్యత కుదరకపోవడం వల్ల మొత్తానికైతే ఈ చర్చలు అనేవి మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే లారీ ఓనర్స్ అసోసియేషన్ అయితే మరి చూద్దాం మరి వాళ్ళ డిమాండ్ ఎట్లా ఉండబోతా ఉంది. సో మొత్తానికైతే ఇప్పటికే కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి సంబంధించి పోలీసుల నుంచి పిలుపు వచ్చింది. మరి తమకు న్యాయం జరగలేదంటూ వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి పరిస్థితి లారీ ఓనర్స్ అంతా కూడా. సో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే వాళ్ళకు ఫోన్ వచ్చింది కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి సంబంధించి. ఎవరైతే సభ్యులే కాకుండా మరి లారీలకు సంబంధించినటువంటి పర్మిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా కూడా మరి పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పేసి కూడా మరి పోలీసులు సూచించడంతో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులే కాకుండా మరి పర్మిట్ ఉన్న లారీ ఉన్నటువంటి పర్మిట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరడం జరిగింది. సో అక్కడ ఇప్పటికే లారీ ఓనర్స్ కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వెళ్ళడంతో సో ఈ చర్చలకు సంబంధించి మరి ఇప్పటికైనా తెరపడుతుందా, మరి అక్కడైనా చర్చలకు సంబంధించి రాజీకి వస్తారా లేదా అనేది వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.